హలో ఎవ్రీబడి, అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా ఇక్కడ చూపిస్తున్న గేదె ఏందంటే బ్రీడింగ్ బఫెల్లో అండి. ఇది మీరు కొంటరా లేదా అనేది నేను వీడియో తీయట్లేదు. బ్రీడింగ్ బఫెల్లో ఎట్లుందో చూడండి. దాని సైజ్ చూడండి, దాని లెంత్, దాని పొడుగు చూడండి, అంతే రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సెకండ్ లాక్టేషన్లో ఉందండి. దీని కింద అయితే ఆడదూడు ఉంది. డెలివరీ అయ్యి మనకి 25 రోజుల నుంచి నెల రోజుల మధ్యలో, అంటే 40 రోజులు కూడా కావచ్చు. మనకు వాళ్ళు చెప్పడం ఏంటంటే 15 రోజులు అని చెప్తున్నారు. దీని మిల్క్ అయితే ఆల్రెడీ 21 లీటర్స్ మనకి పిండుకొని, తర్వాత మగ్గులతో కాకోకుండా మనకి వెయిట్ చూసుకొని లీటర్లలో కాకుండా కేజీలలో చూసుకొని 21 లీటర్లు ఉన్నప్పుడు 3 పూట్ల పాలు చెక్ చేసుకున్న తర్వాతనే ఈ గేదెని అయితే తెచ్చుకోవడం జరిగింది. అయితే ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి బ్రీడింగ్ బఫెలో ఎట్లుంటుంది, హర్యానాలో గేదెలు ఎట్లుంటాయి, ఎంత సైజులో ఉంటాయి అనేది బ్రీడింగ్ బఫెలో మీరు కూడా చూస్తారు అనే విధంగా మనమైతే ఈ వీడియో అయితే తీయడం జరిగింది. మిల్క్ కూడా మనకి 20 లీటర్స్ అబోవ్ ఉంది కాబట్టి ఈ వీడియో అయితే తీయడం జరిగింది. ఇదైతే సేల్కి ఉంది, కాకపోతే మనం కొనే అంచనాల్లో అయితే లేదు. మనకైతే వాళ్ళు చెప్పడం అయితే 4,50,000 అయితే చెప్పడం జరుగుతుంది రేట్ అయితే. మనకి బ్రీడింగ్ బఫెలో అయితే ఏది చూసుకున్నా కానీ 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉంటాయండి బ్రీడింగ్ బఫెలోస్. ఓన్లీ బ్రీడ్ పర్పస్లో తీసుకునేటోళ్ళు దాని దూడలని అంటే మనకి పుట్టిన ఆడదూడని కానీ లేదా మగదూడని కూడా డెవలప్ చేసుకోవడానికి పెద్ద పెద్ద బ్రీడింగ్ సెంటర్లు ఉంటాయి కదా, వాళ్ళు అయితేనే కొంటారు ఇలాంటి గేదెలు. మన రైతులు కూడా కొనుక్కుంటారు, డిమాండ్ను బట్టి వాళ్ళు స్తోమతను బట్టి కొనుక్కుంటూ ఉంటారు. మనకైతే ఇక్కడ హర్యానాలో అయితే మీకు 1,00,000 నుంచి 1,50,000 2,00,000 మధ్యలో మంచి మంచి గేదెలు అయితే ఉన్నాయి. మనకి మిల్క్ కూడా మనకి ఆ పూటకు 6 లీటర్ల నుంచి 10 లీటర్లు ఇచ్చే మధ్యలో ఉన్నాయి మనకి. అవి కూడా కాకపోతే ఇంత బ్రీడ్ ఉండవు, ఇంత సైజు ఉండవండి. మనకి బ్రీడ్లు కూడా మంచి మంచి బ్రీడ్లు ఉంటాయి. మనకి రింగ్ క్వాలిటీ చిన్నగా ఉంటుంది, కాకపోతే ఇంత సైజు ఇంత లెంత్లో అయితే మీకు బఫెలో అనేది దొరకదు. మీరు ఏంటంటే మీరు ఈ గేదెను చూస్తారు, బ్రీడ్ కూడా ఎట్లున్నాయి హర్యానాలో అనేది కోసం మీకైతే ఈ వీడియో అయితే आपका नाम सतीश भैया। सतीश। हाँ, बैंत कौन सा है जी? दूसरे ब्यात की है, सेकंड लेक्चर। सेकंड लैक्टेस। हाँ। अभी दूध मौके पे कितने है? मौके पे 19-20 किलो दूध तैयार है। 19-20 किलो तैयार है। हाँ। ठीक है। और दूध का उम्मीद क्या है जी इसका? उम्मीद देगी 24-25 लीटर आराम से। 24-25 लीटर। हाँ। कितने महीने का ब्याई? ब्याई है 14-15 दिन की अभी। 14-15 చూసుకోవచ్చు. మనకు ఆయన చెప్పటం మనకి డెలివరీ అయ్యి మనకి 14 నుంచి 15 రోజులు అవుతుందని చెప్తున్నాడు. దీని కింద అయితే రెడీగా అయితే 19 లీటర్లు 20 లీటర్లు రెడీగా అయి ఉందని చెప్తున్నాడు. మనకి ఇచ్చేది వచ్చేసి మనకి 20 లీటర్లు ఇచ్చి 26 లీటర్లు 25 లీటర్ల మధ్యలో వస్తుందని చెప్తున్నాడు. దీని రేటు విషయానికి వస్తే మనకి చెప్పడం అయితే 4,50,000 అయితే చెప్పడం జరుగుతుంది. డిపెండ్ ఆన్ క్వాలిటీని బట్టి, బ్రీడింగ్ని బట్టే ఉంటుందండి. వాళ్ళు కొనేదాన్ని బట్టి కూడా ఉంటుంది. ఆయన కూడా తెచ్చి అమ్ముకునేట ఆయన. గేదె మంచిగా ఉంది. ఈ వీడియో అనేది మీకు తీయడం కోసం అయితే ఒక ఐడియా కోసం అయితే తీయడం జరిగింది. చూడండి బ్రీడ్ ఎట్లుంది, సైజ్ ఎట్లుంది, దీనికి ఎంత రేటు పెట్టవచ్చు, ఎంతవరకు మిల్క్ వస్తుంది అనేది కామెంట్ రూపంలో అయితే మనకి తెలపండి. మీరు కూడా మీ దగ్గర ఇలాంటి గేదెలు ఉన్నాయా, మీరు కూడా చూసినారా చూడలేదా ఇలాంటి గేదెలు? ఇంత సైజులో ఉండాలంటే మనకి జాఫ్రాబాదీ గేదెలు ఉంటాయండి, మనకి గుజరాత్లో ఉంటాయి. అవి పెద్ద పెద్ద కొమ్ములతోని పెద్ద పెద్ద బాడీలు వేసుకొని ఉంటాయి. అవి కూడా మనకి మిల్క్ పూటకు వచ్చేసి 7 లీటర్ల నుంచి 12 లీటర్ల మధ్యలో ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయి. అవి కూడా రేట్లు అంతే ఉంటాయండి. 2 లక్షలు, 2,50,000, 3 లక్షలు, 3,50,000, 5 లక్షలకు కూడా ఉన్నాయి గేదెలు. క్వాలిటీ అండి, డిపెండ్ ఆన్ క్వాలిటీని బట్టి, పాలను బట్టి, మిల్క్ను బట్టి ఉంటుంది, బ్రీడింగ్ని బట్టి ఉంటుందండి గేదె కూడా. చూడండి గేదె సైజు ఎట్లుంది ఏందనేది కూడా, స్ట్రక్చర్ కూడా, దాని కలర్ కూడా ఎట్లుందో ఒకసారి అయితే మీరు మీ ఐడియా కోసం అయితే వీడియో తీయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు ఎవరికన్నా హర్యానాలో గేదెలు కావాలంటే రేట్లు వచ్చేసి నార్మల్ గేదెలు మనకి హర్యానాలో మంచి బ్రీడ్కి సంబంధించినవి కూడా మంచివి, మీడియం సైజు ఇంకా ఫుల్ సైజ్ గేదెలు కావాలంటే మీకు 1,00,000 నుంచి 1,50,000 రేంజ్లో ఉంటాయండి. మీకు పాలు కూడా మనకి ఫర్ టైం వచ్చేసి 6 to 10 లీటర్స్ మధ్యలో 8 లీటర్స్ 9 లీటర్స్ ఫర్ టైం అండి ఒక పూటకు వచ్చేసి ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, లోన్ ద్వారా కానీ మీకు ఎవరన్నా అమౌంట్ తెచ్చుకున్నా కానీ మీకు గ్యారంటీలో కూడా మీకు మీ షెడ్ కాడ వచ్చి పాలు పిండి ఆ గ్యారంటీ మీద కూడా అయితే మనం ఇప్పడం అయితే జరుగుతుంది. ఎవరన్నా మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్, థ్యాంక్ యూ. సరే ఎట్లుందో కూడా చూసుకోవచ్చు. దీని కింద అయితే మంచి లైన్కి సంబంధించిన దూడ కూడా మంచి దూడ ఉందండి, ఆడదూడ ఉంది. దూడ కూడా మీరు దీన్ని కూడా ఒక 2 సంవత్సరాలు మంచిగా మేపుకుంటే ఈ దూడ కూడా మీకు ₹1,00,000 దూడ అయితే ఒకవేళ కట్టి అమ్మాలన్నా కానీ మీకు అప్పట్లో ఒక 1,30,000 1,50,000 మధ్యలో చేసే దూడ ఉంది దీని కింద అయితే. దీని రేట్ కూడా మీకు డిస్ప్లేలో మెన్షన్ చేస్తా అండి. మనకి రేట్ ఎంత చెప్తున్నాడు ఏందని ఒకసారి వస్తే పాలు పిండిన తర్వాత ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కుందాం ఒకసారి డీటెయిల్గా అయితే.
చూసుకోవచ్చు. హెవీ సైజ్ అండి, హెవీ సైజ్ అంటే హెవీ సైజ్, ఫుల్ సైజు బ్రీడింగ్ బఫెలో. ఒక దున్నపోతు ఈ సైజులో ఉంటుందండి, గేదె అయితే ఇంత సైజులో ఉండదు. ఒక దున్నపోతు ఈ సైజులో ఉంటుంది. మీరు చూసుకోవచ్చు లైన్ షేప్ కూడా ఎట్లుందో ఏందో కూడా చూసుకోవచ్చు మీరు. గేదె అయితే సన్నుకు ఒక సన్ను మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు మీరు ఎట్లుందో ఏందో. చూసుకోవచ్చు బఫెల్లో ఎంత పెద్దగా ఉందో ఏందో కూడా. ఇట్లా పాలు పిండేటప్పుడు ఇక్కడ ఇట్లా దారాలు అనేది మూతి మీద కొడతారు. ఎందుకంటే దానికి భయం లేకుండా పాలు పిండుతారు అనేది ఒక ఆలోచన కోసం, దాని ఆలోచన అట్లా రావాలన్నట్టు కొడతారండి. అట్లా ఇస్తే కొంచెం షేప్ అనేది మంచిగా షేప్తుంది. చూసుకోవచ్చు మీరు సన్లు ఎట్లా వచ్చినాయి కూడా షేప్ రాగానే. చూడండి మంచి షేప్ వచ్చింది. అంతే మీరు గ్యాప్ చూడండి, సన్నుకు సన్ను మధ్య గ్యాప్ ఎంత ఉందో. అటర్ క్వాలిటీ కానీ గేదె కానీ చూసుకోవచ్చు మీరు ఒకసారి. దూడ అండి ఇది, దూడ ఆడదూడ ఉంది. ఓకే, పాలైతే స్టార్ట్ చేస్తుంది చూడండి. एक बार दिखाओ भैया, बाल्टी ऐसा पलटा कर. చూసుకోండి మీరు బకెట్లో ఇద్దరు కలిసి పిండుతున్నారు. ఇద్దరు కలిసి పిండినా కానీ గేదె అయితే ఏమనట్లేదు, రెండు సైడ్లు కలిపి పిండుతున్నారు. చూసుకోవచ్చు మీరు, ఇద్దరు మనుషులు ఉన్నారు చూడండి. దారాలు కూడా మంచిగా ఉన్నాయండి, మంచిగా వస్తున్నాయి, గట్టిగా ఏం లేవు. దారాలు కూడా చాలా బాగున్నాయి మీకు చూసుకోవచ్చు. గేదె దారాలు చాలా మంచిగా ఉన్నాయి. గేదె అటర్ క్వాలిటీ కూడా బాగుంది, సన్నులు కూడా మంచిగా ఉన్నాయి. ఓకేనా, క్వాలిటీ సన్ను క్వాలిటీ కూడా చాలా బాగుంది. నరాలు కూడా మంచిగా ఉన్నాయండి. మీకు ఈ ఈతలో ఆల్రెడీ 21 లీటర్లు అయితే అక్కడ పిండుకొని అయితే తీసుకొని వచ్చినాడు. మళ్ళీ సేల్ చేయడానికి అయితే పెట్టడం జరుగుతుంది. చూసుకోవచ్చు దూడ, ఆడదూడ ఉంది దీని కింద అయితే. సైజ్ ఫుల్ సైజు, బ్రీడ్ ఫుల్ సైజు. దీని టేల్ కూడా చూడండి మీరు, తోక చూస్తేనే మీకు క్వాలిటీ అర్థమైపోతుంది. ఎంత బ్లాక్ కలర్లో ఉందో, గేదె కూడా బ్లాక్ కలర్లో ఉంది. ఇక్కడ ఎక్కువ కడగరు, ఎందుకంటే ఇప్పుడైతే చలి అయితే ఎక్కువ ఉందండి, టెంపరేచర్ ఇక్కడ ఫుల్ చలి ఉంది. చూడండి ఒకసారి మిల్కింగ్ది వీడియో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇక్కడ మీకు 5 గేదెలు లేదా 10 గేదెలు ఎవరికైనా కావాలంటే మనం అయితే హర్యానాలోనే ఉన్నాం. ఎవరైనా మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండి. మనం కాంటాక్ట్ అయితే మనం ఇక్కడ షెడ్లలో కానీ రైతుల దగ్గర కానీ, మీకు మార్కెట్లో కావాలంటే మార్కెట్లో కానీ, మీకు గేదెలు ఎవరికైనా కావాలంటే మనం ఇప్పించడం జరుగుతుంది. మంచి మంచి క్వాలిటీ గేదెలు అయితే దొరుకుతున్నాయండి. లోకల్ గేదెలు తీసుకోవాలి, మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అండి వాటి మీద. గేదె ఇది లోకల్ గేదె ఎక్కడ గేదె అనేది కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి. సన్నుకట్లు ఎట్లున్నాయి అనేది కూడా మంచి చూసి తీసుకోవాలి మీరు. ఇద్దరు కలిసి పిండుతున్నారు చూసుకోవచ్చు మీరు. గేదె అయితే మంచి ఎట్ సైడ్ కూర్చొని పిండినా కానీ ఇస్తుంది, ఇద్దరు కలిసి పిండినా కానీ ఇస్తుంది. చూసుకోవచ్చు మీరు. మీరైతే దీని కింద అయితే 16 లీటర్లు పెట్టుకోండి. కాకపోతే ఇట్లాంటి బ్రీడింగ్ గేదె దొరకడం అనేది కష్టం. మంచి గేదె చూసుకోవచ్చు. ఒక బకెట్ అయితే నిండిపోయింది, ఇంకో బకెట్ అయితే పెట్టడం జరిగింది. చూడండి ఒకసారి. అయితే పక్కా అయితే అక్కడ మన తెలంగాణలో అయినా కానీ 9 లీటర్లు 10 లీటర్లు అయితే ఈజీ ఉంటుంది మీకు. సెకండ్ మీకు థర్డ్ లాక్టేషన్లో అయితే మీకు 25 లీటర్లు నుంచి 28 లీటర్ల మధ్యలో అయితే ఈజీ వింటుందండి గేదె అయితే. లేదంటే 20 లీటర్ల పైన అయితే కన్ఫామ్. మీరు చూసుకోవచ్చు ఒక బకెట్ అయితే నిండిపోయింది. మీకు ఈ బకెట్లో ఉండొచ్చు అండి 7 లీటర్లన్నర 8 లీటర్ల వరకు ఉండొచ్చు. చూసుకోవచ్చు బకెట్. అంతే, ఇంకో బకెట్ కూడా పెట్టడం జరిగింది, అందులో 1 లీటర్ వరకు రావచ్చు. చూద్దాం ఎంత ఉంది ఏందనేది.
దూడ అయితే ఆల్రెడీ అప్పుడే మేత కూడా మేస్తుంది మనకి. చూడండి, ట్రాన్స్పోర్ట్లో కూడా ఏ ఇబ్బంది ఉండదు దూడకి గేదెకి కానీ. మంచి ఒళ్ళు బలం మీద ఉంది, మంచి లైనింగ్లో ఉంది, మంచి గేదె. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ये वाला इसमें కట్టి 2 4 गाली हो जाए। పది మగ్గులేని మీరు 8 మగ్గులు వేసుకోవచ్చు, 8 లీటర్లు వేసుకోవచ్చు. 10 మనకి ఒక కొద్దిగా తక్కువ, ఒక పావు లీటర్ తక్కువ 10. మీరు 8 లీటర్లు లెక్క వేసుకోవచ్చు మీరు. ఓకేనా?